మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి గురుడు 13/5/2025 వరకు వృషభ రాశి యందు, అనంతరం మిథున రాశిలో 18/10/2025 లగాయితూ కర్కాట రాశి యందు మరలా 5/12/2025 వరకు సంచారం ఉండడం వల్ల సువర్ణమూర్తిగా ఉండడం చేత అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆదాయం మించిన ఖర్చులుంటాయి. అలాగే తలపెట్టిన పనులు కొన్ని మధ్యలో నిలిచిపోయే అవకాశం కూడా ఉన్నది. ఆటంకములు కలుగుతాయి. వాటిని అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళాలి. అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పవు. ప్రతి చిన్న విషయాలకి కూడా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. అలాగే ధన వ్యయం అవుతున్నప్పుడు దాని పట్ల జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో సహనాన్ని పాటించాలి. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం కూడా ఉన్నది. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క వైషమ్యాలు ఏర్పడతాయి. ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. శత్రు బాధలు ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు ప్రారంభం లగాయుతూ కష్టపడి చదివితే కానీ మార్కులను సాధించడం, ఉత్తీర్ణత సాధించడం కష్టసాధ్యమవుతుంది. అలాగే అతి కష్టం మీద వాళ్ళు పాస్ అవుతారు. ముఖ్యంగా విద్యార్థులు అత్యంత క్రమశిక్షణతో కూడిన విద్య వల్ల మాత్రమే ఉత్తీర్ణతని సాధిస్తారు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా ఉంటుంది. క్రీడాకారులకు విజయాలు సాధించడం కష్టమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉన్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉన్నది. కొన్ని వ్యవహారాలు కలిసి రావు. మృగశిర 3, 4 పాదాల వారికైతే ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబరు ఈ నెలల్లో బాగుంటుంది. అలాగే ఈ రాశివారు దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలని పొందుతారు. ఈ రాశివారు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపము, దానం చేయించుకుంటా మంచిది. ఈ యొక్క రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం శుభం.